గురుగారు నమస్కారం. శ్వాసలో భాగంగా ఏ శ్వాస ద్వారా మనం స్థిరచర ఆస్తులు కొంటే బాగా కలిసి వస్తుంది అంటే మనకి స్వరయోగ సాధనలు చాలా రకాలుగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. స్వరయోగ సాధన అనేది మనకి శివపార్వతుల సంవాదం నుంచి వచ్చింది. శివుడు పరమశివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి ఇది అనమాట 395 శ్లోకాలు. దాంట్లో 24 ప్రాకరణాలు అంటే 24 అధ్యాయాలుగా చెప్పారు. 24 అధ్యాయాలలో దాంట్లో వివిధ పనులకి ఏ స్వరం అంటే ఏ శ్వాస అంటే లెఫ్ట్ నాస్ట్రలా రైట్ నాస్ట్రలా లేకపోతే 2 సమశ్వాస అనే దాన్ని బట్టి ఏది ఎప్పుడు ఉపయోగించుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది అనేది మనకి చెప్పడం జరిగింది. మీరు అడిగింది స్థిర శరాస్తుల విషయంలో ఏదైతే వ్యాపార దృష్టిలో ఇప్పుడు ఏదైనా ఒక ఆస్తిని కొని అమ్మాలనుకోండి, అంటే ఇప్పుడు ల్యాండ్ కొంటారు, నెక్స్ట్ ఇయర్కో అమ్మాలనుకున్నారు అనుకోండి, కొని అమ్మాలి అని తలుచుకున్న దాన్ని మనం డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు కానివ్వండి, అలాగే మనం ఏదైనా దాని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకం పెట్టేటప్పుడు కానివ్వండి, సూర్య శ్వాస నడుస్తూ ఉంటే కొని అమ్మడానికి ఈజీగా మంచిగా ఉంటుంది. అంటే కొన్ని అమ్మడం, ఇది 1 ఇయర్ తర్వాత ఏదో ఇన్వెస్ట్మెంట్ లాగా చేయడానికి, అలాగే కొని ఉండడానికి స్థిరత్వంగా మీ దగ్గరే ఉంచుకోవడానికి అప్పుడు కానీ శ్వాసను అప్లై చేశారనుకోండి, చంద్ర శ్వాసలో చేసుకుంటే అది కొని మీ దగ్గరే ఉండిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చంద్ర శ్వాసలో కొని ఒక 6 నెలల తర్వాత అమ్ముదామంటే అది పోదు. ఓకే, అంటే ఫస్ట్ కొనేటప్పుడే శ్వాసను చెక్ చేసుకోవడం అంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆ గ్రహస్థితులు ఏమున్నాయని దానికి అనుకూలంగా ఈ శ్వాస మారుతూ ఉంటుంది. సో కాబట్టి అది మార్చుకోగలిగితే ఆటోమేటిక్గా బాగుంటుంది. అది ఎట్లా మారుతుంది అంటే ఇప్పుడు సూర్య శ్వాసలోకి మారాలనుకోండి, కొన్ని టెక్నిక్స్ అనేది ఉన్నాయి. ఆ టెక్నిక్స్ నేను వీడియోల రూపంలో అందించున్నాను. సో మీకు సింపుల్గా ఏ శ్వాస మారాలి అనుకుంటే ఇప్పుడు కుడి శ్వాసలోకి రావాలనుకోండి, ఆటోమేటిక్గా ఎడమ పక్కటెముకల్లో అంటే ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇటుపక్క శ్వాస యాక్టివేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఇటుపక్క ప్రెస్ చేస్తే అటుపక్క యాక్టివేట్ అవుతుంది. సో అలా యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా శ్వాస అనేది మారుతుంది అనమాట. ఆ మారే పద్ధతులు మనకి చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో అది కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా కుడి శ్వాస మారాలి అనుకోండి, టక్ మని మార్చుకోవాలి. ఒక 5 నిమిషాల ముందర కాఫీ తాగినా ఎక్కువ కుడి శ్వాస లోపలికి వేడి వెళ్ళంగానే వేడి లోపల నుంచి వస్తుంది కాబట్టి కుడివైపుకి యాక్టివేట్ అవుతుంది. లేదా మంచినీళ్ళు తాగారనుకో, చల్లటి నీళ్ళు, ఆటోమేటిక్గా చంద్రశ్వాస పెరుగుతుంది అనమాట. చంద్రతత్వం కూల్ అనేది పెరుగుతుంది. కాబట్టి అలా మనకు ఆ సిచ్యువేషన్ని బట్టి మనం ఏ శ్వాస ఉండాలో సెట్ చేసుకొని లేదా ఆ శ్వాస పరంగా మనం కానీ వెళ్తే ఆటోమేటిక్గా ప్రకృతి దాంతో అనుసంధానమై ఉంటుంది. ఆ ప్రకృతితో మనం ఆ ఫ్రీక్వెన్సీలో అనుసంధానమై ఉంటాం కాబట్టి, అంటే చాలామంది అంటారు శ్వాస మారితే జీవితమే మారుతుంది. నువ్వు ఛానల్ ఎట్లా మారుస్తున్నావో ఇది ఛానల్స్ మార్చడం. ఓకే, లైఫ్లో ఒక ఛానల్ పెడితే ఒక ఇన్ఫర్మేషన్, ఇంకో ఛానల్ పెడితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఎలాగైతే ఉంటుందో అలా ఈ ఛానల్స్ మార్చినట్లుగా మన ఛానల్స్ ఇవి 2 అనమాట. మార్చుకోగలిగితే సరైన సమయానికి సరైన శ్వాస అనేది రావటం జరిగితే ఆటోమేటిక్గా ఉంటుంది. ఏవైతే మీరు కొని ఉండిపోవాలి అనుకున్నాయి అంటే మీ దగ్గర లైఫ్ లాంగ్గా ఉండాలి అనుకున్న వాటన్నిటికీ చంద్రశ్వాస మంచిది, లెఫ్ట్ నాస్ట్రల్ బ్రీతింగ్ అనేది మంచిది. ఏదైనా కొని అమ్మాలి అనుకున్న వాటికి సూర్యశ్వాస మంచిది. ఇప్పుడు బంగారం కొనాలి, మీరు ఉంచుకుంటారా తాకట్టు పెట్టుకుంటారంటే ఉంచుకోవడానికైతే లెఫ్ట్ నాస్ట్రల్, తాకట్టు పెట్టుకోవడానికైతే రైట్ నాస్ట్రల్. యాక్టివేట్ చేసుకోవాలి అంటారా లెఫ్ట్ రైట్ అని? ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. మీరు ఎవరి 90 నిమిషాలకి ఇప్పుడు మీకున్న శ్వాస 90 నిమిషాల తర్వాత ఉండదు. సూర్యుడు చంద్రుడు దీనివల్లే మన బాడీలో టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎండాకాలం వస్తే బాడీలో హీట్ మన పక్కన ఉన్నటువంటి పరిస్థితులన్నీ హీట్గా ఉంటాయి. అప్పుడు నైట్ అంతా కొద్దిగా చంద్రతత్వం అనేది ఎక్కువగా పనిచేసి బాడీలో మనకి 98 మనకి ఉంటే కరెక్ట్ ఫారెన్హీట్స్ అది పెరిగిందనుకోండి, ఏమవుతుంది? హీట్ పెరిగితే 1 డిగ్రీ పెరిగినా మీకు 99 వచ్చిందండి జ్వరం వచ్చింది, లేకపోతే 100 వచ్చింది జ్వరం వచ్చింది అంటారు. అదే తగ్గిందనుకోండి చలి జ్వరం అంటే లో ఫీవర్ అంటారు, హై ఫీవర్ అంటారు. సో ఆ బాడీ సిస్టాన్ని మొత్తం బ్యాలెన్స్ చేసేదే నాస్ట్రల్స్. ఆ సిస్టాన్ని మొత్తాన్ని రెగ్యులేట్ చేసే వ్యవస్థ ఇక్కడ ఉంది. కాబట్టి ఆ రెగ్యులేషన్లో
మనకి ఏ తత్వం ప్రధానంగా ఉంటే ఆ తత్వం తాలూకు పనులు అవుతాయన్నమాట. అంటే సార్ ఇప్పుడు ఓకే, శ్వాస మీద ఐడియా ఉన్నప్పుడు ఈ ప్రాక్టీసింగ్ అనేది ఓకే యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎప్పుడో కొన్నటువంటి ఆస్తులు ఉన్నాయి, బట్ ఆ విషయంలో ఈ శ్వాసను ఏ విధంగా చూడాలి అంటారు? అంటే రెగ్యులర్గా శ్వాస సాధన నేను కొన్ని ప్రాక్టీసెస్ వీడియోల రూపంలో చెప్పాను. కొన్ని అవి ప్రాక్టీస్ చేసుకుంటూ రెగ్యులర్గా కొంత ప్రాణాయామ సాధన చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి పెరిగితే పనులు ఈజీగా అవుతాయి, వాళ్ళ భౌతికమైన పనులు కూడా అవుతాయి. ఇప్పుడు మనకి ప్రాణాయామం ద్వారా కూడా మనం శక్తి పెంచుకోవచ్చు, పూజల ద్వారా పెంచుకోవచ్చు, యజ్ఞాల ద్వారా పెంచుకోవచ్చు, ధ్యానం ద్వారా పెంచుకోవచ్చు, మన పూజల ద్వారా కూడా పెంచుకోవచ్చు. అలా పూజల ద్వారా పెంచుకున్నటువంటి శ్వాస శక్తిని ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. అంటే సరే, శ్వాసలో మార్పులు అనేది కూడా సాధన ద్వారానే తెలుస్తుంది, లేదు అంటే అర్థం కాదు. ఓకే. సో సార్, మరి ఇప్పుడు ఫర్దర్గా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే డబుల్ బెనిఫిట్ కోసం చూస్తారు. సో ఆ విషయం కావచ్చు. అండ్ బంగారం రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఇప్పుడు కొనాలంటే కూడా భయం వేస్తుంది. సో బంగారం కానీ కాస్ట్లీ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవాలి అన్నప్పుడు ఏ శ్వాస ఎక్కువగా యూజ్ చేస్తే బాగుంటుంది? అంటే మీరు ఏదైనా శ్వాస పద్ధతిలో చూసుకున్నప్పుడు ఏదైనా వచ్చింది ఉండిపోవాలి అంటే చంద్రశ్వాస. ఇప్పుడు మీరు ఏదైనా ఎలక్ట్రికల్ దానికి వెళ్ళేసి మొన్న నేను వేరే ఫ్రెండ్ కొంటుంటే నేను వెళ్ళగానే నాకు ఎంబడే నేను చెక్ చేయడం అలవాటు కదా, సూర్యశ్వాస ఉంది. సూర్యశ్వాస ఏంటి, వచ్చింది ఎంబడే పోతుంది. వాళ్ళ ఫ్రిడ్జ్ కొన్నారు, నాకు సూర్యశ్వాస ఉంది, ఏమవుతుందో అని అబ్జర్వ్ చేశాను. హ్యాపీగా ఫ్రిడ్జ్ కొన్న ఒక 15 రోజులకి 20 రోజులకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని వాళ్ళ సర్వీస్ కంపెనీ వాడు వచ్చి సెట్ చేయడానికి ట్రై చేసాడు. దాంట్లో ఏదో సరిపోలా, మళ్ళీ సెట్ చేశాడు, మళ్ళీ 3 సార్లు అయింది, తర్వాత రీప్లేస్ చేశారు. అంటే ఇది జరుగుతుంది. అదే చంద్రశ్వాసలో కొంటే అలాంటిది జరగదు. అంటే వచ్చి ఉండిపోయే వస్తువు, వచ్చి ఉండిపోవాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. నీకు 5-6 ఏళ్ళు నీ దగ్గర పనిచేయాలి అంటే చంద్రశ్వాసతో కొను. లేదు వచ్చి అమ్ముడు పోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు కిరాణా కొట్టే ఉంది, మీరు ఒక హోల్సేలర్ దగ్గర నుంచి పెద్ద సామాన్లు తెచ్చుకున్నారు, మీరు చంద్రశ్వాసలో తెచ్చుకుంటే మీ దగ్గరికి వచ్చి ఉండిపోతాయి. వాళ్ళకేంది, రావాలి ఎంబడే మూవ్ అయిపోవాలి. అప్పుడు సూర్యశ్వాస ఉపయోగపడుతుంది. మూవింగ్ అనేది ఎక్కువ సూర్యశ్వాసలో, స్టాండర్డ్గా ఉండడానికి చంద్రశ్వాస ఉంటుంది. అలాగే మీరు కొని ఏ వస్తువు అయినా సరే కొనుగోలు అంటే ఇప్పుడు మనం ఉండి ఆటోమేటిక్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫుడ్ తెచ్చుకుంటాం, ఫుడ్ తెచ్చి అరగాలి, ఎంబడే జరిగిపోవాలి అంటే అప్పుడు సూర్యశ్వాస. ఓకే. బంగారం తెచ్చి ఇంట్లో ఉండాలి, చంద్రశ్వాస. అర్థమైందా? వచ్చి ఉండిపోవాలంటే చంద్రశ్వాస, వచ్చి వెళ్ళిపోవాలంటే సూర్యశ్వాస. అదే నువ్వు చంద్రశ్వాసలో ఫుడ్ తెచ్చుకొని తిన్నావు అనుకో, వాటర్లో ఫుడ్ ఎత్తే ఏమవుతుంది, అరగదు, డైజెషన్ కాదు. అగ్నితత్వం ఉంటేనే కదా అడిగేది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ అన్నం అరగకుండా కుల్లటము, అన్నం డ్యామేజ్ అవ్వటం, ఫుడ్ స్లోగా అరగటము, పట్టేసినట్టు ఉండవు, ఇవన్నీ జరుగుతాయి. సో అదే సూర్యశ్వాసలో అయితే బర్నింగ్ అయిపోతుంది. సో ఇది అనమాట లింక్. సో కాబట్టి మనం ఏం పని చేస్తున్నాం, ఏ శ్వాస అవసరం అనేది మనం క్లియర్గా 400 పైన చర్యలకి అంటే పనులకి మన శ్వాస పుస్తకంలో ఇవ్వటం జరిగింది. సో అది ఎవరైతే చదువుతారో ఇంకా క్లారిటీలు వస్తాయి. అంటే సార్, ఇప్పుడు ఏదైనా వస్తువు కొనడానికి వెళ్తున్నాము అంటే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందంటారా? అంటే ఇప్పుడు ఆ వస్తువుకి బిల్ పే చేసేటప్పుడు ఆ వస్తువుని అంటే అంత దాకా తీసుకుని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాక చెక్ చేసుకుని నాకు సూర్యశ్వాస నడుస్తుంది ఇప్పుడు వద్దు అని అనలేం కదా. అందుకని మీరు ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్కో ఎక్కడికో వెళ్ళేటప్పుడు అప్పుడు ఏ శ్వాస నడుస్తుంది అనే దాని మీద బట్టి శ్వాసను మార్చుకొని వెళ్ళొచ్చు. ఓకే. ఒక్కసారి మార్చుకుంటే 90 మినిట్స్ వరకు ఆ శ్వాసే ఉంటుంది. సో 90 మినిట్స్ వరకు అదే శ్వాస ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి షాపు వెళ్ళేటప్పుడు శ్వాస మార్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా సరిపోతుంది. మార్చుకోవటం అనేది సాధనతో చేయాలి, జస్ట్ మనం చేంజ్ ఎవరైనా చేయొచ్చు. నేను చెప్పాను కదా ఇందాక టెక్నిక్, యాక్టివేట్ చేసుకోవటం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే సార్. ఓకే. అంటే నిజంగా చాలా మందికి తెలియాల్సిన విషయం, కొన్ని ఐటమ్స్ వెళ్ళిపోవాల్సినవి ఉంటాయి, బట్ అలా వెళ్ళాల్సిన ఐటమ్స్ ఉంటాయి, ఉండాల్సిన ఐటమ్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు సపోజ్
తాళి కట్టేటప్పుడు చంద్రశ్వాస ఉందనుకో స్టాండర్డ్గా ఉంటారు, Okay. అదే సూర్యశ్వాస ఉందనుకో అన్నమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకని తాళి కట్టేటప్పుడు మీకు ఎందుకు చెప్తారు, ముందర నెత్తి మీద నీళ్ళు ఎందుకు వేస్తారు, ముందర నెత్తి మీద మనకి కొన్ని సాంప్రదాయాల్లో నీళ్ళు పాలు వేస్తారు నెత్తి మీద. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు, జీలకర్ర బెల్లం పెట్టగానే వీళ్ళకి చంద్రశ్వాసే వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చల్లదనం ఎఫెక్ట్ చంద్రశ్వాస వస్తుంది. అర్థమైందా? ఆటోమేటిక్గా చంద్రశ్వాసలోనే కట్టిస్తారు. నువ్వు ఫోటోలు లైటింగ్ తట్టు పడిపోయినావు అనుకోండి, ఇది బయట ప్రపంచం, అంతర్ముఖం కాదు. బయట ప్రపంచం వెళ్ళినప్పుడు నీ సూర్య శ్వాస యాక్టివేట్ అవుతుంది, అప్పుడు నువ్వు చేస్తే అది. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకు మనం సాంప్రదాయంలో అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. పెళ్లి చేసేటప్పుడు చన్నీళ్ళతో కాళ్ళు గడగడాలు ఇవన్నీ ఎందుకు, చల్ల కొద్దిగా మజ్జిగ తాగుతారా అని అడగడాలు ఇవన్నీ ఎందుకంటే చంద్రతత్వాన్ని ఆ పెళ్ళి అయ్యేంత వరకు ఉంచడానికి. ఆ తత్వమే ఉండాలి కంప్లీట్ గా. అందుకని వెరీ నైస్ సార్. అంటే నిజంగా శ్వాసతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అంటే అది నేను చెప్పింది కాదు. ఓకే, నేను పుస్తకంలో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఇదేంటంటే శివపార్వతుల దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు, దాదాపు నేను 500 మంది 400 మంది మహానుభావులు శ్వాస గురించి ఏం చెప్పారో దాన్ని మెన్షన్ చేశాం. అదే అన్నమాట, ఒక్కొక్క దానికి ఏ పనికి ఏ శ్వాస అనేది టెక్నికల్గా వాడుకోవచ్చు. ఆ వాడుకున్న దాన్ని మనం ఉపయోగపెట్టుకుంటే చాలా, అంతే. ఎస్ సార్, రైట్ సార్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. మా కోసం, మా వీక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.